సాధారణంగా ఒక మనిషి చనిపోతే 24 గంటల్లోపు అంత్యక్రియలు చేయకపోతే ఏమవుతుంది? ఆ మృతదేహం కుళ్ళి కంపు కొడుతుంది కదా! ఐస్ బాక్స్‌లో పెట్టి అయిన వారి కోసం ఆత్రంగా ఎదురు చూడాల్సొస్తుంది. అలాంటిది ఒక మహానుభావుడి పార్థివ దేహం 1000 ఏళ్లకి పైగా చెక్కు చెదరకుండా ఉందంటే నమ్ముతారా? అవును, ఇది నిజం. ఆధునిక సైన్స్‌కి, సైంటిస్టులకి ఇప్పటికీ ఇది ఓ అంతుచిక్కని రహస్యం. 1008 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఇప్పటికీ భక్తులకు నిజరూప దర్శనంలో పద్మాసనంలో కూర్చుని దర్శనమిస్తున్న ఆ మహాత్ముడే శ్రీ రామానుజాచార్యులు. అలాంటి ఈ మహాత్ముడి పార్థివ దేహం ఎక్కడ ఉంది? ఆ వివరాలు తెలుసుకునే ముందు ఆయన జీవితం గురించి, తిరుమల తిరుపతిలో ఆయన చేసిన అద్భుతాల గురించి క్లుప్తంగా చెప్పుకుందాం. 1017వ సంవత్సరంలో తమిళనాడులోని శ్రీ పెరంబుదూరులో జన్మించిన రామానుజాచార్యులు భక్తి ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతంగా చేపట్టిన అద్భుత సమతామూర్తి. కుల, మత, లింగ విభేదాలు లేకుండా దేవుణ్ణి అందరూ దర్శించవచ్చని, దేవుడు కొందరివాడు కాదు అందరివాడు అని 1000 ఏళ్ల క్రితమే చాటి చెప్పిన విశిష్టాద్వైత గొప్ప తత్వవేత్త రామానుజాచార్యులు. ఈయన్నే రామానుజం అని కూడా అంటారు. ఆ రోజుల్లో స్త్రీలు చదవడానికి, అందులోనూ వేదాలు చదవడానికి కూడా ఒప్పుకునేవారు కాదు. అలాంటిది అసలు ఈ విద్యలన్నిటికీ తల్లి సరస్వతీదేవి స్త్రీమూర్తే కదా. అందుకని స్త్రీలు వేదాలు చదివితే తప్పేంటని ప్రశ్నించి మహిళల చేత వేదాలు పఠనం చేయించిన గొప్ప మానవతామూర్తి, గొప్ప మహిళోద్యమ కారకుడు శ్రీ రామానుజాచార్యులు. ఈయన త్రిమతాచార్యుల్లో రెండవవారు. దేవునిపై అనన్య సామాన్య నమ్మకానికి, సాటిలేని భక్తికి, కర్తవ్య దీక్షలో ఉండాల్సిన ధైర్యానికి రామానుజాచార్యులు వారి జీవితం గొప్ప నిదర్శనంగా చెబుతారు. ఒకసారి తిరుమల తిరుపతిలో వెలసిన స్వామివారు శివుడా విష్ణువా అన్న సందేహం వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించింది రామానుజాచార్యులు వారే. అక్కడే ఉన్న రామానుజాచార్యులు వారు శంకు చక్రాలను తీసుకువచ్చి ఓ రోజు రాత్రి స్వామివారి గర్భగుడిలో పెట్టి తలుపులు మూయించారు. ఆ మర్నాడు గర్భగుడి తలుపులు తెరిచి చూడగా స్వామివారు శంకు చక్రాలను ధరించి దర్శనమిచ్చారు. అప్పటినుంచి తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు విష్ణు అవతారమేనని అందరికీ అర్థమైంది. ఈ సమస్యను పరిష్కరించిన వారు శ్రీ రామానుజాచార్యులు వారు. ఇప్పటికీ తిరుమలలో నిర్వహిస్తున్న అనేక పూజా కార్యక్రమాలు, విధి విధానాలు రామానుజాచార్యులు వారే తొలిసారిగా నిర్దేశించారని చెబుతారు. అలాగే ఇక్కడ జరిగిన మరో అద్భుతం గురించి తెలుసుకుందాం. లక్ష్మమ్మ అనే భక్తురాలు తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదానికి, రామానుజాచార్యులు వారి శిష్యగణానికి రోజు పాలు పోసేవారట. కానీ డబ్బులు తీసుకునేది కాదట. ఓ రోజు లక్ష్మమ్మ వచ్చి, గురువుగారు, మీరు రోజు వెంకన్న స్వామితో మాట్లాడతారట కదా, ఈసారి స్వామి వచ్చినప్పుడు నన్ను వైకుంఠానికి తీసుకెళ్లమని చెప్పండి అని అమాయకంగా అడిగిందట లక్ష్మమ్మ. ఆ భక్తురాలులోని అమాయకతను, స్వచ్ఛతను, సాటిలేని భక్తికి మెచ్చిన రామానుజాచార్యులు వారు ఒకసారి లక్ష్మమ్మని తిరుమల తిరుపతి గుడి ప్రాంగణానికి పిలిచారు. ఓ తాళపత్ర గ్రంథంపై, స్వామి, ఈ లక్ష్మమ్మ వైకుంఠాన్ని కోరుకుంటోంది అని రాసి ఆ పత్రాన్ని లక్ష్మమ్మకి ఇచ్చారట రామానుజాచార్యులు వారు. అంతే, ఆ పత్రం అందుకున్న తక్షణమే లక్ష్మమ్మ చనిపోవటం, ఆమె శరీరం నుంచి ఆత్మ దివ్య జ్యోతిలా వెలుగుతో తిరుమల గర్భగుడిలోకి వెళ్లటం చూసి భక్తులు ఎంతగానో ఆశ్చర్యపోయారట. ఆమెకి ఇవ్వాల్సిన పాల డబ్బులతో రామానుజాచార్యులు వారు ఆమె పేరు మీద 4 మంటపాలని నిర్మించారు. ఈ కారణంగానే ఇప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లోనూ, ప్రత్యేక కార్యక్రమాల్లోనూ ఊరేగింపు జరిగేటప్పుడు ఈ 4 మంటపాల దగ్గర కాసేపు స్వామివారు ఆగుతారు. ఇక శ్రీ రామానుజాచార్యులు వారు ఎప్పుడు పుట్టారు, ఎక్కడ పుట్టారు అనే వివరాల్లోకి వెళ్దాం. ఈయన సామాన్య శకం 1017వ సంవత్సరంలో శ్రీపెరంబుదురుగా ఇప్పుడు పిలుస్తున్న భూతపురిలో పుట్టారు. శ్రీపెరంబుదుర్ని గతంలో భూతపురిగా పిలిచేవారు. ఈ పట్టణం చెన్నై నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కలియుగం 4118వ సంవత్సరం
అలాగే శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది ఈయన పుట్టిన సంవత్సరం. రామానుజాచార్యుల వారు కాంతమతి కేశవాచార్యుల దంపతులకు పుట్టారు. తండ్రి వద్ద కాంచీపురంలోని యాదవ ప్రకాశుల వద్ద ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. ఆ విశిష్టాద్వైతాన్ని బహుళ వ్యాప్తిలోకి తీసుకురావడం రామానుజుల ఘనత. 18 సార్లు తిప్పించుకుని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీ పూర్ణులనే తిరుక్కొట్టియార్ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణువాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించవద్దని, విన్నంత మాత్రాన్ని ముక్తి కలుగుతుందని నమ్మి చెప్తే నేనొక్కడే దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తేనేమి, అందరికీ ముక్తి కలుగుతుంది కదా అనే ఉదార భావనతో ఆయన గుడి గోపురం ఎక్కి తిరుమంత్రాన్ని అందరికీ వినిపించేలా గట్టిగా చెప్పారు. రామానుజులు బ్రహ్మసూత్రాల శ్రీభాష్యం, వేదాంతసారం, వేదాంత దీపిక, వేదార్థ సంగ్రహం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం మొదలైన గ్రంథాలను రచించారు. ఈయన తమిళనాడులోని శ్రీరంగపట్టణంలో 1137 సంవత్సరంలో తన శిష్యులకి భక్తులకి పద్మాసనం వేసు కూర్చుని ధర్మబోధ చేస్తూనే తన అవతారాన్ని చాలించారు. ఇప్పటికీ అదే పద్మాసనం స్థితిలో భక్తులకు దర్శనమిస్తారు. హారతి వెలుగులో స్వామివారి కనుబొమ్మలు, కళ్ళు, చేతిగోళ్ళు, కాలిగోళ్ళు ఇప్పటికీ స్పష్టంగా భక్తులు చూడవచ్చు. ఇది ఎలా సాధ్యమైంది అని చాలామంది సైంటిస్టులు, పరిశోధనాకారులు ప్రయత్నించారు. కానీ ఈ నిజరూప దర్శనం వెనక ఉన్న కారణాలు స్పష్టంగా వారికి తెలియరాలేదు. ఇంతకీ ఈ చెక్కు చెదరని రామానుజుల వారి పార్థివ దేహం ఎక్కడ ఉంది? తమిళనాడులో శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఉంది. అక్కడ ఉన్న 7 ప్రాకారాల్లో ఒకటైన 4వ ప్రాకారంలో ఉంది ఈ పార్థివ దేహం. ఎప్పుడైనా మీరు శ్రీరంగం వెళ్తే అక్కడ ఉన్న స్వామివారిని చూడడంతో పాటు రామానుజుల వారి పార్థివ దేహాన్ని చూడండి. సమతామూర్తి అనే పేరుతో 216 అడుగుల ఎత్తైన భారీ విగ్రహాన్ని హైదరాబాద్లో మీరు చూసే ఉంటారు. ఈ విగ్రహాన్ని చూడడం ఒక అద్భుతమైతే, అసలు ఈ విగ్రహాన్ని స్థాపనకి కారణమైన శ్రీరంగనాథాలయంలోని శ్రీ రామానుజుల వారి పార్థివ దేహాన్ని చూడడం మరొక అత్యద్భుతం. చరిత్రలో ఇలాంటి ఎన్నో మనకి తెలియని, ఇంకా తెలుసుకోవాల్సిన మిస్టరీలు చాలా ఉన్నాయి. అలా ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే శ్రీ రామానుజుల స్వామి వారి ఈ పార్థివ దేహం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. మై డియర్ నైస్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడే మా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి మా కష్టజీవి వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట గుర్తుకే మీకు తెలుసు కదా. జై హింద్.